మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్ ని మనం క్రెడిట్ కార్డ్ యూస్ చేసి పే చేయొచ్చా? ఆన్సర్ ఈజ్ ఎస్. ఎలాగో చెప్తాను పదండి. ఇందులో ఫస్ట్ మనకి ఎంఎక్స్ ప్లాటినం ట్రావెల్ కార్డ్. ఈ కార్డ్ యూస్ చేసి మీరు ఎస్ఐపి పే చేస్తే మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అయితే రావు కానీ మీకు మైల్ స్టోన్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఈ కార్డ్ యూస్ చేసి ఇయర్లీ మీరు 4 lakhs స్పెండ్ చేస్తే మీకు 40,000 ఎంఆర్ పాయింట్స్ వస్తాయి. అలాగే 10,000 వర్త్ మీకు తాజ్ వౌచర్ అయితే వస్తుంది. సెకండ్, హెచ్ఎస్బిసి ప్రీమియం క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్లో 1 lakh స్పెండ్ వరకు ఎటువంటి ఎక్స్క్లూజన్స్ అయితే ఉండవు. సో మీరు ఏం స్పెండ్ చేసినా మీకు 3% రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఇది మీరు అకౌంట్లోకి మారిస్తే 6% అయితే అవుతాయి. నెక్స్ట్ కార్డ్ ఎంఎక్స్ ఎంఆర్సిసి క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ యూస్ చేసి ఎవ్రీ మంత్ 1,500 వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ 4 చేస్తే అంటే 6,000 స్పెండ్ చేస్తే మీకు 1,000 బోనస్ పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ ఫెడరల్ బ్యాంక్ స్కాపియా క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ యూస్ చేసి మీరు ఎస్ఐపి పే చేస్తే మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అయితే రావు కానీ ఈ కార్డులో మీరు ఎవ్రీ మంత్ 10,000 స్పెండ్ చేస్తే మీకు కొన్ని ఎయిర్పోర్ట్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఒకటి అన్లిమిటెడ్ లాంచ్ యాక్సెస్, ఇంకొకటి మీరు ఎయిర్పోర్ట్లో అప్ టు 1,000 రూపీస్ వర్త్ ఆఫ్ ఏవైనా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ దానికి వర్త్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ అయితే మనకి రిటర్న్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి వచ్చేసి ఎన్పిఎస్. సో ఇంకేం చూస్తున్నారు? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి.